హాయ్ గాయ్స్, దిస్ ఈస్ మీ జయంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ కిన్నెరా. సో ఈరోజు ఏంటంటే ప్రైస్ ట్యాగ్తో రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ టైం నేను రబ్బర్ బ్యాండ్ చేశాను. సో అదేంటంటే ఎండిఎఫ్ బేస్తో చేశాను అనమాట. సో అందరి దగ్గర మనకు ఆ బేసెస్ ఉండవు కాబట్టి ఈరోజు ఇంట్లో కామన్గా దొరికే వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మీరు నాకు టైంకి ఈ ప్రైస్ ట్యాగ్ దొరికింది కాబట్టి దీంతో చేస్తున్నాను. ఒకవేళ మీకు కార్డ్బోర్డ్ దొరికినా లేదంటే ఏదన్నా కొంచెం స్టిఫ్గా ఉన్న షీట్ దొరికినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాన్ని 2 రౌండ్ ముక్కల కింద చేసుకున్నాను అనమాట. సో చేసుకున్న తర్వాత మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో సో దానికి గ్లూ అప్లై చేసుకుని దానిపైన రబ్బర్ బ్యాండ్ అతికించుకోవాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ షీట్ని అతికించుకోవాలి. ప్రైస్ ట్యాగ్ది రౌండ్ ముక్క ఉంది కదా, దాన్ని అతికించుకోవాలి. దాన్ని అతికించుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ప్లాస్టిక్ షీట్ 2వ ముక్క ఉంది కదా, సో దాన్ని కూడా అతికించుకోవాలన్నమాట. అతికించుకున్న తర్వాత కాసేపు దాన్ని ఆరనివ్వాలి. అంటే కాసేపు వదిలేయాలి, ఒక 10 to 15 minutes. సో ఇప్పుడు వెనకాల అది స్టిఫ్గా అంటుకుందో లేదో చూడాలంటే ఏం చేయాలంటే ఒక సిజర్ లాంటిది ఏదైనా తీసుకుని ఎడ్జెస్ని మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చేస్తే చక్కగా స్టిఫ్ అయిపోయి ఉంటుంది అనమాట, స్టిక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే లక్ష్మీ కాసులను తీసుకున్నాను అనమాట. సో ఈ లక్ష్మీ కాసుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, అంటే షేడ్స్ ఉంటాయి అనమాట. సిల్వర్ కలర్ ఉంటుంది, తర్వాత గోల్డ్ కలర్ ఉంటుంది. ఇలాగా నేను ప్రస్తుతానికైతే గోల్డ్ కలర్ లక్ష్మీ కాసులు తీసుకుని వాటి రింగ్స్ని కట్ చేస్తాను అనమాట. సో కట్ చేసేసి మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో సో చుట్టూరు అలా అతికించుకున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు అనమాట గమ్ ఏంటి అని. ఈ గమ్ పేరు ఏంటంటే B7000 గ్లూ అనమాట. సో మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటే మీరు B7000 గ్లూ అని సెట్ చేస్తే కనుక మనకి రిజల్ట్స్ వస్తాయి, మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి మనకి ఎంత ఉన్నాయంటే 150 రూపీస్ ఎంత ఉంది, కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్ అనమాట. అండ్ మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి, B7000 అని కొడితే వస్తాయి. అండ్ తర్వాత మళ్ళీ గ్లూ అంటించుకొని దానిపైన ఈసారి ఏం చేశానంటే 4mm రౌండ్ కుందన్స్ నేను గ్రీన్ కలర్ అతికిచ్చాను అనమాట. సో మీ దగ్గర మీ అవైలబిలిటీని బట్టి నేను ఎలాగైతే చూపిస్తున్నానో మీరు సేమ్ అలాగే స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కుందన్ మెటీరియల్ ఇదంతా కూడా లోకల్ స్టోర్స్లో అయితే మనకి చాలా తీసుకుంటారు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ స్టోర్స్లో ఏంటంటే మనకి 10 grams వచ్చేసి మీకు 20 to 28 రూపీస్, అంటే సైజుని బట్టి బేస్డ్ అపాన్ సైజుని బట్టి ఉంటుంది, క్వాలిటీని బట్టి ఉంటుంది, అలాగే కలర్ బట్టి ఉంటుంది అనమాట. సో గ్లాసీ కుందన్స్ ఒక రేట్ ఉంటాయి, మ్యాట్ ఫినిష్ కుందన్స్ ఒక రేట్ ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు చూపించినట్టు అలాగ అతికిచ్చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ని మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ గ్యాప్లో ఏం చేశానంటే మళ్ళీ 3mm కుందన్స్ని అతికిచ్చాను అనమాట. సారీ 3mm కాదు 4mm కుందన్స్ని స్టిక్ చేశాను. సో స్టిక్ చేసిన తర్వాత దీన్ని ఒక మ్యాక్సిమం మనకి ఇక్కడ ఈ B7000 గ్లూ క్యూరింగ్ టైం ఎంత అంటే 48 అవర్స్కి బాగా గట్టిగా అయిపోద్దట. సో 24 hours ఉన్నా చాలన్నమాట. సో చాలా గట్టిగా అయిపోతుంది. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్ని నేను యూస్ చేశాను అనమాట. ఈవెన్ నిద్రపోయినప్పుడు కూడా పెట్టేసుకున్నాను, కానీ ఎక్కడా కూడా కుందన్స్ అలాంటివి ఏమీ ఓడలేదన్నమాట. సో ఈజీగా మనం కొన్ని రోజులు బాగానే వాడుకోవచ్చు. అండ్ అదే కార్డ్బోర్డ్తో మళ్ళీ చేశాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి నచ్చితే. బాయ్ బాయ్.